నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేనేతల బడ్జెట్ ప్రకటించింది మిత్రులారా. ఒకసారి భట్టి విక్రమార్క గారు మాట్లాడిన ఒకటి వీడియో విందాం. మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట, గొల్లభామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి సాంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కార్యక్రమం ద్వారా కోటి మహిళలు కోటి చీరలు ఉచితంగా కోటి మహిళలకు కోటి చీరలు అని చెప్పింది కదా. గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రం గతంలో మాదిరి కాకుండా, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇంకెక్కువ ఇస్తామని చెప్పి భట్టి విక్రమార్క గారు చెప్తూ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ లో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలు మాట్లాడుకుందాం ఇట్లారా. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు కోటి మంది మహిళలను కోటి చీరలు ఇస్తాం, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో ఎక్కువ న్యాయం చేస్తాం, చేనేత కార్మికులకు మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్తూ చివరన ఏం చెప్పిండు? బడ్జెట్ ఎంత ప్రకటించాడు? 258 కోట్ల బడ్జెట్ ప్రకటించాడు. కోటి మందికి కోటి చీరలు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఎంత రేటు పెట్టిండు? 800 రూపాయలకు ఒక చీర పెట్టిండు. ప్రతి మహిళకు 2 చీరలు చొప్పున ఇస్తామని చెప్పిండు. అంటే మరి కోటి చీరలకు 800 కోట్లు పెడితేనే సాధ్యమవుతుంది. ప్రకటించింది ఎంత? 258 కోట్లు. అంటే ఇదిగా ప్రభుత్వం పోయేదాకా ఇదే మాట చెప్పుకుంటూ కొనసాగిస్తారు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడేందుకు ఈ విధంగా ముందుకు వచ్చిన మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, గత ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చింది, మేము నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పి రకరకాలు చెప్పిండు. మరి గత ప్రభుత్వము కేవలం బతుకమ్మ చీరలకే, ఇంకా వివిధ సంక్షేమ పథకాలకు కాకుండా కేవలం బతుకమ్మ చీరలకే నాకు తెలిసి 330 కోట్లు, 300 పైచీలకు కోట్లు ప్రకటించింది చీరలకు మాత్రమే. మరి మీరు మొత్తం సంక్షేమ పథకాలకి చీరలతో పాటు నేతన భరోసా అంటారా, అదంటారా, ఇదంటారా, అన్నిటికీ కలిపి 258 కోట్లు ప్రకటించారు. గత సంవత్సరం ఏమో 370 కోట్లు ప్రకటించారు. అది సరిపోదని చెప్పి మేము ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఇప్పుడు పెంచాలన్నా 371 కోట్లు గత సంవత్సరం ప్రకటిస్తే ఇప్పుడు 258 కోట్లు ప్రకటించారు. అంటే ఒక 100 కోట్లు పైచీలకు తగ్గించారు. అంటే ఎందుకు మా నేతల సమాజంపై ప్రభుత్వానికి ఇంత వివక్ష? నేనేమంటున్నా ప్రభుత్వాన్ని, నేనేమంటున్నా నేత కార్మికులకు మేము ఉచితాలు ఇవ్వమంటలేము, వారికి జీవనోపాధి కల్పించమంటున్నాం, వారికి చేతుల పని కల్పించమంటున్నాం. ఉచితాలకేమో 1000 కోట్లు కేటాయిస్తారు, వాళ్ళకు బతకడానికి జీవనాధారానికి బతుకునివ్వండి, వాళ్ళకు చేతుల పని కల్పించని చెప్తే ఈ బిక్షపు 258 కోట్లు ప్రకటించి దానికి పెద్దగా ఏతులు మాట్లాడుతున్నారు కదా. రండి, అక్కడ నేత కార్మికులు, చేనేత కార్మికులు వారి కష్టాన్ని చూడండి ఒకసారి. వాళ్ళు బతకలేక ఒక జీవోత్సవంలో బతుకుతున్నారు. వాళ్ళు ఆ కులవృత్తి నుంచి బయటకు రాలేక, ఆ కులవృత్తిలో ఉపాధి కరువై వాళ్ళలో ఉండలేక, బయటకు రాలేక ఎంతోమంది నేత కార్మికులు విధిలేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా ప్రభుత్వానికి? వారి చేతున్న పని కల్పించడానికి కూడా చేత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము, మనం బట్టలు వేసుకుంటున్నాం, ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నాం, మన బట్టలు వేసే సమాజం పరిస్థితి ఏంటి అని ఆలోచించే కనీసం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వము. ఒకటి చెప్తున్న ప్రభుత్వానికి చెప్తున్నా, మా నేతల ఇప్పుడు మా పద్మశాలి సమాజం గురించి అయితే ఏం ఆలోచిస్తలేరు. కనీసం మా కులవృత్తి కాపాడుతున్నటువంటి నేత కార్మికుల గురించి ఆలోచించకపోతే మేము ఎట్లా నిశ్శబ్దంగా ఉంటాం? నిలదీసే వాళ్ళు లేరనుకుంటున్నారా? మేము నిశ్శబ్దంగా ఉంటారనుకుంటామా? ఇదే విధంగా వివక్ష కొనసాగిస్తే మాత్రం బరాబరి పద్మశాలి సమాజం పక్షాన నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా ఇడిచిపెట్టాం. ఖబర్దారి చెప్తున్నా, పిచ్చి నకరాలు చేయకుండా పరిపాలన చేసి చక్కగా చేయండి. ఆ చేనేత బడ్జెట్ 258 కోట్లు ప్రకటించారు కదా, దాన్ని సవరించండి. లేదంటే మీకు ఆర్థిక వాటా లేదని ప్రకటించండి. మీ నేత సమాజానికి ఆర్థిక వాటా లేదని ప్రకటించండి. మేము ఎందుకు చూపిస్తాం, ఆ దమ్మెందుకు చూపిస్తాం? పద్మశాలి సోదరులారా ఆలోచించండి, ఏం జరుగుతున్నది పద్మశాలి సమాజంపై.